ఏయ్, ఈ ఫోటో నీకెక్కడి నుంచి వచ్చింది? మర్యాదగా దివ్వు. అయ్యో ఇస్తానుండండి. అయ్యో అంత తేలిగ్గా ఇచ్చేస్తాను అనుకున్నారా? అయినా అసలు ఈ ఫోటో ఎక్కడదే? ఎక్కడిది అంటే ఇందాక మన రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆల్బమ్ కింద పడింది, చూస్తే మీ చిన్నప్పటి ఫోటో కనిపించింది. ఇదిగో ఇక్కడ తొడ మీద పుట్టుమచ్చుంది. మరి మీ తొడ మీద పుట్టుమచ్చ ఎక్కడుందా అని చూస్తున్నాను. ఏయ్, పళ్ళు రాలు కొడతాను. అయినా అసలు నా రూమ్ లోకి ఎందుకు వెళ్ళావే నువ్వు? మీ రూమ్ ఏంటి? అది మన రూమ్. మీకేమైనా కావాలేమో టీ కాఫీ ఏమైనా ఇవ్వడానికని వచ్చాను. మీరక్కడ లేరు. అనుకోకుండా ఇది నాకు కంటపడింది. ఏయ్, మర్యాదగా ఫోటో నాకు ఇవ్వు. అంత ఈజీగా చూస్తానా? ఇవ్వమంటుంటే ఓసే, పరిగెత్తకే, ఇల్లు పునాదులతో సహా కూలిపోయేలా ఉంది. ఆహా, మీరు ఇలా కామెంట్ చేసి నన్నేం డైవర్ట్ చేయక్కర్లేదు. ఈ ఫోటో మాత్రం ఇవ్వను. నిన్ను ఈ ఫోటో పెట్టుకొని నన్ను ఏడిపించాలని చూస్తావా? ఏంటేం మాట్లాడడం లేదేంటి? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? నన్ను ఏడిపించినందుకా? కాదు, ఈ ఫోటో కోసమైనా మీరొచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు కదా, అందుకు. అయ్యో, మీరిలా చేస్తారని తెలిస్తే ఈ ఫోటోని ఎప్పుడూ నా దగ్గర పెట్టుకుని తిరుగుతూ ఉండేదాన్ని. ఇదిగో, నేను నిన్నేవి కావాలని కౌగిలించుకోలేదు. ఇదిగో, ఈ ఫోటో కోసం పట్టుకున్నాను అంతే. ఏం కాదులేండి, ఏదో ఫోటో వంక అంతే. నాకు తెలుసు మీరు కావాలని పట్టుకున్నారు. అయ్యో, నేనేం కావాలని పట్టుకోలేదే అని చెప్తున్నాను కదా, నీకు అర్థం కావట్లేదా? అయ్యో, సరే సరే అండి, సరే నమ్మేశాను, ఓకేనా? ఇదిగో, మళ్ళీ నా రూమ్లోకి వచ్చి ఇలాంటి ఫోటోలు వీడియోలు తీసావనుకో, నీకు మర్యాద దక్క చెప్తున్నా. ఫోటో లాగేసుకున్నారు కదా, ఇంకెందుకు తిడుతున్నారు? మీకొక విషయం తెలుసా? ఏంటది? ఈ ఫోటో నేను ఆల్రెడీ నా ఫోన్లో స్నాప్ తీసి పెట్టుకున్నాను. ఈ ఫోటోని రేపు కాలేజ్లో మా ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాను. అప్పుడు అందరూ నీ తొడ మీద పుట్టుమచ్చెక్కడా, నీ తొడ మీద పుట్టుమచ్చెక్కడా అని అడుగుతారు. నేను చంపేస్తాను నిన్ను. అసలు ఆ ఫోటో ఎందుకు తీసావే? కాలేజీలో ఫ్రెండ్స్ అందరికి చూపించి కాలేజీలో నా పరువు తీయాలని చూస్తున్నావా? నా ఫోటోని డిలీట్ చేయి, లేదంటే బాగోదు చెప్తున్నాను. సరే అండి, డిలీట్ చేస్తానులేండి. ఏదో సరదా కోసం తీశాను కానీ మిమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చేయాలని అలా చేయలేదు. సరే, ముందు త్వరగా వర్కౌట్ ఫినిష్ చేసి ఫ్రెష్ అయ్యండి. మనం కబడ్డీ కాంపిటీషన్కి వెళ్ళాలి కదా. అలాగే రెడీ అవుతాను గానీ ఫోటో డిలీట్ చేస్తావు కదా? ఖచ్చితంగా డిలీట్ చేస్తాను, త్వరగా కానివ్వండి. దొరక్క ఈ ఫోటోలన్నీ ఈ దొంగ మొహం దానికే దొరుకుతాయి.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీకోసమే చూస్తున్నాను. టీం అందరూ వచ్చేసారు. నువ్వేంటి ఆలస్యం? అంటే వచ్చే దారిలో కొంచెం కార్ ట్రబుల్ ఇచ్చి లేట్ అయింది సార్. గైస్, మీ టీం అందరూ గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంపిటీషన్లో మన టీమే విన్ అవ్వాలి. మీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి మాజీ ఛాంపియన్ను కూడా పిలుస్తున్నాను. ఆయన వస్తున్నాడు. సార్, ఈయన కుమార్ గారు కదా? అవునమ్మా. ఆయన నీకెలా తెలుసు? ఆయన నాకు తెలుసు, కానీ నేనెవరో ఆయనకు తెలీదు. ఆయన కబడ్డీ ఛాంపియన్ అండి. కబడ్డీ కాంపిటీషన్స్ చూసే వాళ్ళందరికీ ఆయన ఎవరో బాగా తెలుస్తుంది. హాయ్ సార్. హాయ్. నమస్తే సార్. నమస్తే సార్. వీళ్ళేనండి నేను సెలెక్ట్ చేసిన టీం. వీళ్ళకి మీరు ట్రైనింగ్ ఇస్తే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి హెల్ప్ అవుతుందని మిమ్మల్ని పిలిపించాను. డెఫినెట్గా. హే వినోద్, ఈ అబ్బాయి స్టేట్ వైజ్ కూడా ఆడాడు కదా? అవును సార్. చూశానయ్యా, నీ ప్లే బాగుంటుంది. అవును, అప్పట్లాగా ఇంకా కాన్ఫిడెంట్గా ఆడుతున్నావా, లేకపోతే ఇంకా ఇంక్రీజ్ అయ్యావా? ఖచ్చితంగా ఇక్కడున్న టీం అందరికంటే నేనే బెస్ట్ ప్లేయర్ని సార్. ఓకే, తొందరగా ప్రాక్టీస్ చేయండి అందరూ. చూడండి, కబడ్డీ అనేది టెక్నికల్ గేమ్. మీరు ఇందులో బలం ఉపయోగించే అవకాశాల కంటే తెలివి చూపించి గెలిచే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. వన్స్ కోత మొదలుపెట్టి బరిలోకి దిగిన తర్వాత మీ చెయ్యి అపోజిషన్ వాటిని టార్గెట్ చేస్తూ ఉండాలి. నిన్ను నువ్వు సెక్యూర్ చేసుకునేలాగా ఉండాలి.